ఆ కథ మనం చెప్పుకుంటాం కృష్ణాష్టమి నాడు భాగవతం నుంచి. ఆ సత్రాజిత్తు సత్యభామ తండ్రే, కానీ సత్రాజిత్తు దృష్టిలో కృష్ణుడు అనేటువంటి వాడు ఒక ఎక్కువ బలం గలవాడు. అందుకని వాడి భయం ఏమిటి, ఎక్కువ బలం గలవాడితో మనం వైరం పెట్టుకుంటే రేపు పొద్దున ఏమవుతుందని భయమే తప్ప ఆయన భగవంతుడైనటువంటి అనుభూతి లేనివాడు. మనం కూడా సామాన్య జీవులం కూడా భగవంతుడంటే భక్తి కంటే భయం ఎక్కువ ఉంది మనకి, అంతే కదండి. ఒకవేళ పూజ చేయకపోతే భగవంతుడు ఏం చేస్తాడని భయం వల్ల పూజ చేస్తుంటారు, కానీ ఎక్కువ మంది భగవంతుని యందు ప్రేమతోనూ భక్తితోనూ నిజంగా చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఏమో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చూడకపోతే నెత్తడుస్తాడేమో, ఒకవేళ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మాటి మాటికి వెళుతూ మల్లికార్జున స్వామి చూడకపోతే ఈయన కోపం వస్తుందేమో. అంటే మన బుర్రలో మనకున్నటువంటి లక్షణాలు దేవుడి యందు ఆపాదిస్తాం మనం, దాన్ని చూసి భయపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు అలా, భగవంతుడు అంటే ఏమిటండి, ప్రేమ స్వరూపుడు. ఆయనకి కోపం ఉంటుందా, నెత్తడుస్తాడా? ఎంత అజ్ఞానం అండి. లలిత సహస్రనామం చేస్తే నెత్తడుస్తుంటారు కొంతమంది, అంటే కరడు కట్టినటువంటి అజ్ఞానం అనమాట ఇది. భగవంతుడు స్తోత్రం చేస్తే నెత్తడుస్తాడట, అయితే భగవంతుని చేయకపోతే కోప్పడతాడట. అంటే ఆయన కూడా మళ్ళాంటి వాడు అయ్యేవాడు అలా కోప్పడితే. అందుకని భగవంతుని అంత భయంతో చేస్తుంటారు, కానీ భగవంతుని అంత భక్తితో చేసేటువంటి తక్కువ. భయభక్తులు ఉండాలని అంటుంటారు, భయం ఉండక్కలే, భక్తి ఉండాల్సింది. భక్తి ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఆత్మసమర్పణ ఉంటుంది. భయం ఉన్నటువంటి చోట ఏముంటుందంటే చూస్తున్నంతసేపు బాగా ఉండడం, చూడకుండా ఉన్నంతసేపు మన ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటువంటిది దొంగ వేషాలు ఉంటాయి. అది మనకు ఉన్నటువంటి సామాన్యమైనటువంటిది, మనం చూసేటువంటిది. సో all the many people, they cannot realize the godhood or the God nature of God when he is in human frame. It is not possible for many except those who have done this practice, spiritual practices for many lives. They only can immediately recognize God even when he is in human form. For other beings, they just see him also with the normal relationship, physical relationships. So it is not easy for them to know God. And also, how most of the people feel with God. You can find most of the people who have fear about God rather than devotion towards God. Most of the people are God-fearing but not God-loving. We should inculcate God love towards God, not fear towards God. Why you should be afraid of God? Is God a wicked person? Is God a demon? Why should we be afraid of God? The person who is afraid of God, he is afraid because he has something wrong within himself. If he is everything in right direction, why should he be afraid? For example, we are sitting here. None of us we are afraid of a policeman because we have done nothing wrong. Only a person who has done something wrong outside and came here and sitting, he will be afraid of a policeman always. It's common sense. So who is afraid of God, who has done something wrong to his fellow beings, he is afraid of God. So he wants to cover his fear by offering something to God only out of fear, not out of love. That is what we see generally. భగవంతుడు అంటే భయం ఎవరికి వేస్తుందంటే తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. మనం ఇక్కడందరం కూర్చున్నాం, పోలీసు వెళ్తున్నాను అనుకోండి, మనం భయపడతామా? మనకెందుకు భయం? మనం తప్పు చేయలేదు కాబట్టి. వాళ్ళు ఎవరైనా బయట తప్పు చేసి ఇక్కడికి వచ్చి కాప్చిగా కూర్చున్నాను అనుకోండి, వాడికి మాత్రం ఇటు చూస్తుంటే పోలీసు వస్తాడని వాడికి భయం. అలా అందుకని భయం ఎవరికంటే ఇతర జీవుల యందు పొరపాటైనటువంటి విధంగా ప్రవర్తించిన వాడికి పాపం వస్తుందేమో, ఆ పాపం వల్ల దుఃఖం కలుగుతుందేమో అని భయం ఉండి, అప్పుడు ఆ భయం వల్ల దేవుడి నుంచి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు చూస్తాడని లోపల తెలుసు వాడికి. ఆ లోపల తెలుసు కాబట్టి మనం చేసిన తప్పులన్నీ చూశాడు కాబట్టి మనం ఏం చేస్తాడని భయం వల్ల ఏం చేయకుండా ఉండడం కోసం గాను
ఆ దేవుడికి నమస్కారాలు చేయడం, స్తోత్రాలు చేయడం, కానుకలు ఇవ్వడం, ఇవన్నీ ఎందుకంటే మనం ఏం చేయకుండా ఉండడం కోసం. వాడు హుండీలో ₹1,00,000 పడేశాడు. ఎందుకు పడేశాడంటే వాడు ఎవరికి తెలియకుండా ఎవరినో మోసం చేసి 10 లక్షలు పొందాడు. ఆ 10 లక్షలు తీసుకున్నందుకు దేవుడు ఏం చేయకుండా ఉండడం కోసం వాడికి వాటా అనమాట ఆ ₹1,00,000. దేవుని కూడా మొహమాట పెట్టా అనమాట. ఆయన మొహమాట పెడతాడా పిచ్చివాడు, వీడు అనుకుంటాడు. అలా భయం వల్ల సమర్పిస్తున్నారు కానీ భక్తి వల్ల సమర్పించాలి. భక్తి వల్ల అయితే ఏమిటి, తమను తాము సమర్పించుకుంటారు. భక్తి వల్ల భగవంతుడు కోరేది ఏమిటండి, ఆత్మ సమర్పణ. అది ఎప్పుడు వస్తుంది, భక్తి. భక్తి అంటే ఏమిటి, ప్రేమ భగవంతుని యందు. భగవంతుని యందు నిర్వ్యాజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆత్మ సమర్పణం అనేటువంటిది ఉంటుంది. అది నిజమైనటువంటిది. అందుకని భగవంతుని యందు ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, కానీ భయం కాదు ఉండవలసింది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎల్లప్పుడు మా ఇండ్లను వల్లభుడు వసించునేమ వల్లభలము శ్రీవల్లభున కనుచు గోపీవల్లభు చే సతులు మమత వలబడిదనఘా. ఇంకా ఏమంటున్నారంటే, వీళ్ళ ప్రతి ఆవిడ అనుకుంటుంది, భర్త ఎప్పుడు నా ఇంటనే వసించును, నేను పెట్టి పుట్టి తిని, నేను కృష్ణునకు ప్రేయసిని అని భ్రాంతి పడుచు ఒక్కొక్కటి మమకారముల వలలో పడుచున్నది. వాస్తవమునకు అతడు గోపీవల్లభుడు. ఇందులో అసలు చాలా అందరర్థం, చాలా ధ్వన్యార్థం ఇది. ఏమిటంటే, గోపికలు గోకులమునందల స్త్రీలు, వారి దగ్గర కృష్ణుడు వసించినది చిన్నతనమున. నిజానికి ఆ రేపలలో బృందావనంలో ఎంతవరకు ఉన్నాడండి? కంసుడు మధురకు పిలిపించాడు వీళ్ళని చంపిద్దామని, అక్రూరుని పంపించి. అప్పుడు అతని వయస్సు ఎంత, కృష్ణుడి వయస్సు 12 సంవత్సరాలు. అంతవరకు మాత్రమే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి అంతవరకు మాత్రమే. తర్వాత మళ్ళీ వెళ్ళలేదు అసలు అక్కడికి. శరీరం వదిలే వరకు మళ్ళీ వెళ్ళలేదు. గోకులములు వారి దగ్గర కృష్ణుడు వసించిన చిన్నతనమున. ద్వారకలోని భార్యలందరూ నాగరిక స్త్రీలు. వారికి భగవంతుని సాన్నిధ్యం లభించినను వారు అనుభవించినది కృష్ణుడు తనవాడు కావాలని మమకారం. గోపికలకు కృష్ణుని ఏడలో ఉన్నది ఆత్మసమర్పణ బుద్ధి. కనుకనే గోపికలు కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులు ఎరిగి వర్తించుట ముఖ్య లక్షణములు. భక్తికి కావలసినది ఎట్టి నడవడి అనగా వ్రజంనందలి గోపికలు చూపిన నడవడి అని నారదులు భక్తి సూత్రములలో వివరించారు. నారద మహర్షి భక్తి సూత్రాలు, భక్తి అనేటువంటి దాని గురించి చెప్పినటువంటి దాంట్లో భక్తి అంటే ఏమిటంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నారు. భక్తి అంటే పరమ ప్రేమయే భక్తి అంటేను అని నారదులు వారు చెప్పారు. దానికి ఉదాహరణ ఎవరంటే యథా వ్రజ గోపికానాం అన్నారు. అదేమిటండి, మిగతా వాళ్ళు ఎవరు కాదన్నారు. ఎందుకంటే ద్వారకలో ఆయన భార్యలు ఉన్నారు, 16,108 మంది భార్యలు ఉన్నారు. ఇంకా ద్వారకలో ఆయన ఆస్తి, ఆయనకి కూడా ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆయన గోపికా వల్లభుడు అనే పేరే వచ్చింది, కానీ ద్వారకా వల్లభుడు ఇటువంటి ఏం రాలేదు. ద్వారకా స్త్రీ వల్లభుడు అనేటువంటిది గోపికా వల్లభుడు. అదేమిటండి, గోపికల దగ్గర ఉన్నది ఇప్పుడు, కానీ చాలా మందికి తెలియదు. భాగవతం చదువుకుంటారు కానీ భాగవతం గురించి వింటూ ఉంటారు. గోపికా వల్లభుడు అంటే గోపికలకి ఎన్నుకున్నటువంటి సంబంధం ఏదో అనుకుంటారు. గోపికలకి వీళ్ళకి ఉన్నటువంటి ఈయనకి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది, ఆయన పుట్టి 12 ఏళ్ల వరకు మాత్రమే గోపికల దగ్గర ఉన్నాడు, గోపికా స్త్రీల దగ్గర ఆ గోకులంలో. అంటే ఏమిటి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అంటే వాళ్ళు ఎటువంటి విధంగా చూశారు, పిల్లవాడిని, పుట్టినటువంటి వాడిని పెంచి పోషించడం తల్లి ఎలా చేస్తుందో, యశోదతో పాటు వాళ్ళందరూ కూడా యశోదలే కృష్ణుడి యందు. గోపికలకి కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం అది. అదే మరి దీన్ని శృంగారం అన్నారు కదా. శృంగారం అంటే అర్థం ఏమిటి అసలు? శృంగం అంటే శిఖరం, కొండ. దాని యొక్క అరం అంటే పైన ఉన్నటువంటిది. అంటే అర్థం ఏమిటి, మన అన్నిటికంటే పైన ఉన్నటువంటి స్థితి, అంచు అన్నమాట అది. అంటే అర్థం భగవత్ స్థితి అన్నమాట. అందుకని జీవుడు భగవతత్వానికి వెళ్ళేటువంటి దానికి పైన ఉన్నటువంటి స్థితిని శృంగారం అంటారు. అదే అసలు శృంగారం అంటే. అంతేగాని మనం అనుకున్నటువంటి స్త్రీ పురుష సంబంధం శృంగారం కాదు. ఇది తత్వవేద వాళ్ళు పెట్టినటువంటి అర్థం ఇది. అదే అసలు శృంగారం అంటే. అందువలన
వీళ్ళ మొహం, వీళ్ళ ఆలంకారికులు, వాళ్ళకి ఏం అర్థమైతే వస్తాయి కదా. వీళ్ళు వేద సంప్రదాయం పోయిన తర్వాత కేవలం మామూలుగా కావ్య సంప్రదాయం మాత్రమే అనుకున్నటువంటి పిచ్చివేషాలు రాసినటువంటి అర్థాలు తర్వాత రాసింది. కానీ అందుకనే మహాపండితులు అయ్యింది కూడా పిచ్చి అర్థాలు రాశారు. వాళ్ళే కృష్ణుడి గురించి వర్ణిస్తూ కృష్ణకర్ణామృతంలో తం కథయ రసనే గోపకన్యా భుజంగం అంటాడు ఆయన. దానికి మహాపండితుడు వ్యాఖ్యానం రాస్తూ గోపకన్యా భుజంగం అంటే గోపకన్యాన్ని కాటేసినటువంటి విటుడు లాంటి వాడిని రాశారు పిచ్చివేషాలు. ఇంకా అసలు అంతకంటే ఘోర. ఎవరి గురించి రాస్తున్నారు, ఏమర్థం రాస్తున్నారు, అర్థం ఉందే వాళ్ళు పండితుల. గోపకన్యా భుజంగం అంటే అర్థం అంటే పావన అర్థం కాదు అక్కడ. భుజంగం అంటే ఒకళ్ళ భుజాల మీద ఇంకో భుజాల మీద ఎత్తుకునే వాళ్ళు, కింద దింపకుండా వాళ్ళు. వాడు చిన్నపిల్లవాడు, మామూలు పిల్లవాడు, మామూలు మన పిల్లలు చిన్నపిల్లలే ముద్దొస్తే కృష్ణుడు ఎంత ముద్దొచ్చి ఉండాలండి వాళ్ళందరికీను. వాడిని ఒక నిమిషం కూడా దింపకుండా ఒకళ్ళ భుజం మించి ఇంకో భుజం మీకు తీసుకుని ఎత్తుకునేవాళ్ళు. అందుకని ఒకళ్ళ భుజం మించి ఇంకో భుజం మీకు వెళ్ళేటువంటి వాడిని అర్థంలో గోపకన్యా భుజంగం అని రాస్తే దాన్ని వీడు వీటుడని పిచ్చిమూడని రాశారు అర్థం. వాళ్ళు అనకూడదు. కానీ అర్థం అసలు అది చదువుకుని ఎంతమంది పొరపాటు పడతారు అంటే వాళ్ళకున్నటువంటి రుచిని అర్థం అటు రాశారు అనమాట వాళ్ళు. వాళ్ళకి ఏం చదువుకుంటే మాత్రం ఏం లాభం, సంస్కారం లేకపోతే. కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి ఏం రాస్తున్నారు, ఎవరిని గురించి రాస్తున్నారు అనేటువంటిది లేకుండా అలాంటి అర్థాలు రాస్తే అదే చదువుకుంటారు మామూలుగా వాళ్ళు. అనుకుని ఏమనుకుంటారు, గోపికలకు కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం మన దృష్టితో చూస్తారు. మనకు ఉన్నటువంటి కామదృష్టి అయితే ఇట్లా చూసి అది కూడా అలా అనుకుంటే భగవంతుడి గురించి. అందుకని గోపిక వాళ్ళప్పుడు అంటే అర్థం ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటిది. వాళ్ళు ఎప్పుడు ఏం చూసేవాళ్ళు, కృష్ణుడికి ఏం కావాలో వాళ్ళు. ఎందుకంటే గోపికల యొక్క ఉదాహరణ చెప్పారు నారద మహర్షి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన వల్ల మనకేం ప్రయోజనం అని ఎప్పుడు అనుకోలే గోపికలు. గోపికలు అంటే ఆడవాళ్లే కాదు, అక్కడటువంటి పురుషులు, అక్కడటువంటి పిల్లలు అందరూ కూడా, అసలు సమస్తం బృందావనం రేపల్లో ఉన్నటువంటి వాసులు అందరూ కూడా ఈయన భగవంతుడని తెలిసిన తర్వాత కూడా అసలు ముందు నుంచి చిన్నప్పటి తెలుసు ఆయన మహిమలను చూసి భగవంతుడని. ఈయన భగవంతుడు కాబట్టి ఈయన దగ్గర నుంచి మనం ఏం పొందాలి, అసలు ఏమీ లేదు వాళ్ళకి, అసలు ఉద్దేశమే లేదు. ఎంతసేపటికి ఆయనకి మనం ఏం చేసి పెడదాం, ఆయన ఒకవేళ ఆకలిస్తుందేమో వెనబెడదామా, ఆయన ఒకవేళ నడుస్తే పాదాలు ఇదిగా ఉంటాయేమో ఎత్తుకుందామా, లేకపోతే ఆయనకి స్నానం చేయిద్దామా, లేకపోతే ఆయనకి నిరంతరం వాళ్ళందరికీ కూడా ఆయనకి ఏం చేసి పెడదాం, మనం ఆయనకి ఎలా మనం ఉపయోగపడతాం అనేటువంటి దృష్టి తప్ప మనం ఆయన ఎట్లా ఉపయోగించుకున్నటువంటిది ఒక్కళ్ళకి కూడా లేదు. అది గోపికలు ఎక్కున్నటువంటి లక్షణం. మిగతా వాళ్లకు, మథురలోను ద్వారకలో ఉన్న వాళ్లకు ఏ విధంగా ఆయన మనకు ఉపయోగపడతాడు. ఈ భార్యలకు కూడా అంతేగా, మన భర్త కాబట్టి మన ఏ విధంగా జాగ్రత్తగా చూస్తాడు, నన్ను మిగతా వాళ్ళకంటే ప్రత్యేకంగా ఎలా చూస్తాడు అనేటువంటి దృష్టితో చూశారు. కానీ గోపికల్లో చూశారా వీళ్ళు? వీళ్ళందరూ కూడా అందుకనే ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులు అని చెప్పన్నారు. నాగరిక స్త్రీలు, నాగరికులు అంటే అర్థం నగరంలో ఉన్నవాళ్ళు అనమాట. నాగరికత అంటూ ఉంటాం మనం. సివిలైజేషన్ అంటే అర్థం ఏమిటి, నాగరికత అంటే నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఎంతసేపు ప్రయోజనమే. అవతల వాడిని ఎలా ఉపయోగించుకోవాలని చూసేవాళ్ళు నగరంలో ఉండేటువంటి వాళ్ళు. పల్లెల్లో ఉండేవాడు. ఇప్పుడు పల్లెలు మనం పాడు చేసుకున్నాం, కానీ పూర్వం ఒక 50 సంవత్సరాల కింద పల్లెల్లో ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు. ఎవరన్నా ఇంక కొత్త వాళ్ళు వస్తే పాప వాళ్ళు మనం ఏం చేసి పెడతాం, కొత్తగా వచ్చారు వాళ్ళకి ఏం తెలియదు, అలా ఉండేది కదా. ఇప్పుడు వేరు, ఎప్పుడు ఎలా నెత్తం చేయబెడదాం అని చెప్పి వాళ్ళకు కూడా నాగరికత నేర్పాం మనం. నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అనాగరికమైన స్థితిలో ఉండేవాళ్ళే వాళ్ళు గోపికలు అంటే. అంటే అర్థం ఏమిటి, నగరాలకు వచ్చి చెడిపోకుండా ఉన్నటువంటి వాళ్ళు అనాగరికులు అంటే. మన అర్థంలో అనాగరికులు అంటే పనికిమాల వాళ్ళు అనుకుంటాం. కానీ సో ది రియల్ డివోటీస్ ఆఫ్ లార్డ్ కృష్ణ, they were only the people with whom he was living only in his childhood at Vrindavan and those villages. There he was living, he was staying only until his 12th year before he shifted himself to Mathura and later to Dwarka. And once when he came out, he never returned physically there, yet his presence was totally felt forever only by the people in Vrindavan and those villages, and not by the dwellers of Mathura or Dwarka or Hastina. Because the people in these cities, they are all well civilized. So the people who are civilized, what is this civilization? Even now also we are well civilized. What is our civilization?
to be selfish. This is our civilization. Everything, whatever we do or whatever we think is in terms of what we get, how we are benefited from others. This is our nature. This we call civilization. And those were uncivilized in those villages, but they were nearer to God because they were always thinking of how they can serve Him. Never they expected anything from Him, even though they know Him, He is God. See how strange it is. They never expected anything from Him. They were so innocent that always they were thinking how to serve Him, how to feed Him, how to make Him happy. For what? For nothing. For nothing in return. But the people in Dwarka, in Hastin, Mathura, even his wives are thinking of how they can be benefited by him. So they cannot experience the Godhood. Who can have the experience of God? He who can surrender himself to the service of God without any expectation, only he can experience Godhood. If you expect something from God, then you can no more experience godliness. This is a very subtle thing which we cannot easily understand or accept because it is not very convenient for us to accept. It is very inconvenient. ఏం కోరకుండా మనం కేవలం సమర్పణ అంటే అది మనకి ఎలా ఉంటుందండి? అబ్బే ఏమిటో అనిపిస్తుంది. ఏం ప్రయోజనం లేకుండా ఏం లాభం అండి భగవంతుని పూజించి అనిపించదు మనకి. అలా ప్రయోజనం కోరి భగవంతుని పూజించేటువంటి వాళ్ళు ఈ మిగతా వాళ్ళు, ఏ ప్రయోజనం లేకుండా ఆయనకి మనం ఎలా ఉపయోగపడదాం సర్వసమర్పణం చేసినటువంటి వాళ్ళు బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల నారద మహర్షి ఎవరిని ఉదాహరణ తీసుకున్నాడు? బృందావనంలో ఉన్న వాళ్ళు. యథా ప్రజగోపికానాం, వాళ్ళ ఉదాహరణ వాళ్ళు తప్ప ఇంకెవరిని అసలు ఉదాహరణ తీసుకోనలేదు ఆయన. భక్తికి ఉదాహరణ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఒక్క క్షణం కూడా పొరపాటున కల్లో కూడా స్వామి దగ్గర నుంచి మాకు ఇది కావాలి, ఆయన వల్ల మాకు ఈ ప్రయోజనం కావాలని ఎప్పుడూ ఆశించలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యందు ఆయనకి బాధ్యత చాలా ఎక్కువ. వాళ్ళని రక్షించడం అనేటువంటి బాధ్యత ఎక్కువ ఆయనకి. ఎవరి యందు ఎక్కువ బాధ్యత అండి? వాళ్ళ యందే బాధ్యత ఎక్కువ. ఆయన ద్వారకలో ఉన్నా, హస్తిలో ఉన్నా, ఎక్కడున్నా ఎప్పుడు వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ గురించి చూస్తూ ఉండేవాడు ఆయన. వాళ్ళలో ఎవరికి ఏం ఆపద కలిగినా తనకు కలిగినట్టే లెక్క. అలా వాళ్ళు సమర్పణ చెందినటువంటి వాళ్ళు, ఏమి కోరినటువంటి వాళ్ళు. అన్ని కోరినటువంటి వాళ్ళు కోరింది ఇస్తాడు. ఆయనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడ ఉంది అసలు రహస్యం అంతా. కోరినటువంటి వాళ్ళకి ఆయన పని సులువు. ఎందుకంటే వాళ్ళకి ఆవిడ కోరిని ఇచ్చేస్తే అయిపోయింది. నాకు సంపదలు కావాలి, తీసుకో. ఆ తర్వాత సంపదల్లో వీడు కొట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆయనకేం బాధలేదు. మళ్ళీ వీడు ఎప్పుడైనా దీంట్లో మునిపోయి ప్రమాదంలో పడి ఇవన్నీ ఏదా ఏ బాబాయ్ నన్ను రక్షించని అడిగితే అప్పటి సంగతి చూద్దాం, ఈ లోపల నువ్వు కొట్టుకో అంటాడు. అంతేగాని మనకు జరిగేది. సంపదలు కోరుకున్న వాళ్ళకి అయితే నాకు మంచి ఇల్లు, ఏ మంచి భార్యనే తీసుకో, మనం ఏం కోరితే ఏమో తీసుకో అంటాడు. ఆ కోరికన దాన్ని మనం కట్టుకుని వస్తూ ఉంటాం. అందులో అక్కడ ఉంది అసలు రహస్యం. కోరుకున్నల్లా ఇస్తాడు భగవంతుడు. ఇస్తాడు. ఇస్తే ఏమవుతుంది మనకి? ఓ ఏనుగు కావాలి, ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం ఏనుగుని? అలాంటిదే మన కోరికలన్నీ కూడా. అందుకని ఈ తెలివి అనుకుంటాం మనం ఏమనుకుంటాం అంటే భగవంతుని కూడా తెలివితేటలుగా భగవంతుడి దగ్గర అంటే అసలు బ్రహ్మాండంగా అన్ని కోరేస్తే భగవంతుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే కోరేటువంటి దరిద్రం ఉన్నవాడికి ఎన్ని ఇస్తే మాత్రం పోతుంది? నిజమైన దరిద్రం ఇదే. అసలు నిజమైనటువంటి ధనవంతులు వాళ్ళకు ఉన్నటువంటి ధనం భగవంతుడి యొక్క సాన్నిధ్య ధనం కావాలి ఉన్నటువంటి వాళ్ళు ఏం కావాలన్నా మాకేం కావాలయా, నువ్వు ఉండగా అన్నారు వాళ్ళు. నీకేం కావాలని అడిగాడు కూడా అప్పుడప్పుడు కొంతమందిని. ఇలా ఆ కొండ ఓటిగా ఉందో గట్టిగా ఉందో అని టుంగ్ మన కొడతాడు. చూసారా కొండ తయారు చేసేవాళ్ళగా ఒకసారి వాయిని చూస్తాడు. నీకేం కావాలి అడిగాడు కదా అని నాకు ఏమైనా కావాలన్నాడో వాడు పడిపోయాడు అనమాట. ఏమండు అసలు తీసుకో అంటాడు. దీంట్లో పడి ఆయన సాన్నిధ్యం కాస్త పోతుంది. అది చాలా మంది పడిపోయింది. వాడి కొండ పగిలినట్టే, ఆ కొండ పక్కన పెట్టాడే. అందుకని వీళ్ళలో వాళ్ళు మాత్రం నువ్వు ఏమన్నా నీకేం కావాలి అడిగితే మాకేం కావాలి అని నీ సేవ నీ సేవ ఉంటే చాలు, మాకు ఇంకేం అక్కలేదు అన్నారు వాళ్ళు. మరి ఏం అక్కలేదని ఎవరంటారో వాళ్ళ దగ్గర భయపడతాడు ఆయన.
ఎందుకంటే వాళ్ళ జాగ్రత్త చూసుకోవాలి, ఆయన పని ఇది. మాకేం అక్కర్లేదు, నేను నీ సేవ చేసుకుంటాం అని చెప్పి అన్నారే, వాళ్ళ దగ్గర మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. మాకు ఇది కావాలని అడిగారా, అమ్మయ్య ఇచ్చేస్తాడు, అయిపోయింది అని పని. There is a very peculiar and strange phenomenon with God. There are two types of devotees. Majority of the devotees are those who ask for something from God. So his work is very easy. If we ask wealth, he says yes, take the wealth, and we receive the wealth and we are entangled in the wealth and we forget about God. So he is no more bothered by us. If you ask prosperity, he says yes. So we get involved in our prosperity and we forget about God, and he is not bothered. So majority of devotees ask for something, wealth or prosperity or fame or whatever it may be, they desire something, and then God is safe because he need not be bothered afterwards. He just bestows whatever we ask him. There are only few devotees who never ask for anything. Then why they are devoted to God? Just for nothing? For normal thinking, it appears to be foolish. But God has to take all the responsibility only for such devotees, because they won't ask for anything. They are only devoted. They want to serve God for nothing. So for them, God has to take all the responsibility. All the time he has to take care of them. So he is very careful about these devotees to take care of them. And for all the majority of the devotees, because they ask for something, he gives. Afterwards, he can keep quiet until that time, that when we are completely drowned, then we say, please help. Then he will see. For how many births we are enchained in our desires like this. For hundreds and thousands of births we are enchained. We make ourselves a link, a chain of our desires, and we forget about God. Until we get completely drowned. So God is very safe with us. He is never tired, because we are all such devotees who ask for something. So he is very safe. So he must take care of only those few devotees who actually never desire for anything, never ask for anything, but only they are devoted. అది భగవంతుడికి ఉన్నటువంటిది, మనకి ఆయన ఉన్నటువంటి సంబంధం. అందువల్ల ఆయన ఎప్పుడూ ఏమీ కోరకుండా కేవలం ఆయనకి మనం ఎలా ఉపయోగపడగలం అనేటువంటి వాళ్ళు మాత్రమే ఆయన యొక్క సాన్నిధ్యాన్ని నిరంతరము కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అసలు నిజంగా తెలియగల వాళ్ళు వాళ్ళండి. అసలు అంటే దివ్యమైనటువంటి తెలివి వాళ్ళది. భగవంతుడి సాన్నిధ్యం ఉంటే మనకి ఆయన సంగతి ఆయన చూసుకుంటూ ఉంటే మనం కోరడం ఏమిటండి, తెలివి తక్కువ. కానీ మనకు అనుమానం, భయం. ఎందుకని ఒకవేళ మన సంగతి మర్చిపోడు కానీ చూసుకుంటున్నాడు. కానీ ఒకవేళ చాలా మంది మనలాంటి వాళ్ళని చూస్తూ మనని మర్చిపోతే, అప్పుడు మనకు కష్టం వస్తే, అప్పుడు మనకి ఇబ్బంది వస్తే, అది మనం కాబట్టి మనం భయపడుతూ ఉంటాం. అందువల్ల మనం ముందే అడుగుతాం. ఒకవేళ భగవంతుడు తర్వాత మర్చిపోకుండా ముందే జాగ్రత్త పడి అడుగుతూ ఉంటాం అనమాట. అందుకే మన వల్ల పడుతూ ఉంటాం మనం. అలాగే వీళ్ళు వల్ల పడ్డారట. వీళ్ళు ఈ కృష్ణుడి భార్యలు ఏమయ్యారంటే వలలో పడ్డారన్నాడు. మమతలు అనేటువంటి వలలో పడ్డారు. మమత అంటే అర్థం ఏంటి? నావాడు ఈయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నేను అందరికంటే ఎక్కువగా చూసుకుంటాడు అనేటువంటిది. ఆ అభిప్రాయంలో పట్టు కొట్టుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఆయనకే ఇబ్బంది లేదు, ఇంకా ఆయనకి ఇబ్బంది లేదుగా. వాళ్ళ అభిప్రాయాల్లో వాళ్ళు కొట్టుకొని అంటే ఆ భార్య లాంటి వాళ్ళు మనందరం కూడా, జీవులందరం కూడాను మనం అంతేగా మన అభిప్రాయాలు మనం కొట్టుకుంటూ ఉంటాం. అందువల్ల ఆయనకి ఇబ్బంది లేదు. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు స్వామి అని చెప్పి ఒక ద్రౌపదో అటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని మాత్రం జాగ్రత్తగా, ఆయన ఎక్కడున్నా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రిమోట్ కంట్రోల్ పెట్టుకుంటాడు అనమాట. ఆయన వైర్లెస్ ఫోన్ అనేది పెట్టుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా జరిగిందా ఆయనకి అప్రతిష్ట, వాళ్ళకేం భయం లేదు. ఒక అంబరీషుడు, ఒక ద్రౌపది, ఇలాంటి వాళ్ళకి
వాళ్ళకి ఏమైనా జరిగిందనుకోండి, నువ్వు ఉన్నావు ఏం జరుగుతుంది అలా వదిలేశారనుకోండి, కొంప మునిగి ఇప్పుడు ఆయన కొంప మునుగుతుంది అప్పుడు. అందుకని చాలా జాగ్రత్త పడతారు ఆ విషయాలు వాళ్ళ దగ్గర మాత్రం. మళ్ళాంటి వాళ్ళ దగ్గర ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం అసలు ఆయన తలము తలిచినా కూడా మనం ముందు కావాల్సింది అడిగేస్తాం, అయిపోతుంది. అది రాదు దాంట్లో కొట్టుకుంటూ ఉంటాం. కొన్ని జన్మలు మనం కొట్టుకుంటాం. ఆ మెలుగు వచ్చేప్పటికి ఈ లోపల పోవడానికి టైం ఉంటుంది ఆయనకి, ఏం భయం లేదు. ఇది మనకి ఆయనకి ఉంటుంది. కాళ్ళ ఉయ్యాలు పెట్టడికి నెత్తి మీద కూర్చున్న పెట్టడికి తేడా. కాళ్ళ ఉయ్యాలు కాళ్ళు కూర్చుని ఉంటాయి, నెత్తి మీద కూర్చున్నట్టు జాగ్రత్త. అది కృష్ణుడికి మనకి ఉన్నటువంటి, భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం. అదే కృష్ణుడి భార్యలకి ఆయనకి ఉన్నటువంటి సంబంధంలాకి చెప్పబడింది. తర్వాత అని చెప్పిన విని శౌనకుండు సూతునికి ఇట్లనియే, గురునందనుండు సక్రోధుడయ్యేసిన బ్రహ్మశిరోనామ బణవన్హి గంపించునుత్తర గర్భంబు గ్రమ్మర పద్మలోచను చేత బ్రతికినండ్రు గర్భస్థుడగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే మృత్యువు భయము బాపి జనించి అతడెన్ని సంవత్సరములుండె నిభంగి వర్తించెనేమి చేసే వినుముసుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతినతనికెట్లు సూపెనతడు పిదప ధన శరీరమే విధంబున వర్జించి విప్రముఖ్య నాకు విస్తరింపు. అప్పుడు ఈ విధంగా చెప్తుంటే అప్పుడు శౌనకుడు, మిగిలినటువంటి ముళ్ళందరూ వాళ్ళ తరఫున శౌనకుడు ఈ సూతుడుకు ఈ చెప్తున్నటువంటి సూత మహర్షితో అడుగుతున్నాడు అన్నమాట. ఈయన్ని ఏమనంటే, అశ్వత్థామ కోపముతో బ్రహ్మశిరస్సు అన్న అస్త్రము ప్రయోగింపగా ఉత్తర గర్భము చలించిననియు మరల కృష్ణుని అనుగ్రహము వలన రక్షింపబడిననియు వినియుంటిమి. గర్భంలోనున్న బాలుని కృష్ణుడు ఎట్లు బతికించెను, పరీక్షిత్తు ఎన్ని సంవత్సరములు జీవించెను, ఏమి చేసెను, వాని ప్రవర్తన ఎట్టిది, శుకుడు వచ్చి వానికి ఉపదేశించిన విజ్ఞానం ఎట్టిది, ఏ విధముగా పరీక్షిత్తు దేహము విడిచెను అని అడిగాడు. సో దిస్ ఈజ్ ఆల్ ది స్టోరీ బీయింగ్ narrated by the sage Suta to the other sages, and after listening until this, then Shaunaka, one of the listeners, asked again that what happened after this wicked fellow Ashwathama. He passed his dangerous astra to destroy the developing embryo, the seedling of the Pandavas clan, Parikshit, and how Krishna saved him when he was in his womb. Please tell me about all these details, he asked. Then he started to narrate. అనిన సూతుండి ఇట్లని, ధర్మనందనుడు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీపరాజ్యంబును ఆర్జించియు మిన్నుముట్టిన కీర్తిని ఉపార్జించియు నంగనాతురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియు వీర సోదర విప్ర విద్వజ్జన వినోదంబుల ప్రమోదించియు వైభవంబులు అలవరించియు క్రతువులు ఆచరించియు దుష్ట శిక్షణ శిష్టరక్షణమును అరించియు ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబులందున అభిలాషంబు వర్జించి అరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు చేయుచు. అప్పుడు సూత్రుడు చెప్పడం మొదలెట్టాడు. ఏమంటే, ధర్మరాజు 4 సముద్రముల నడుమనన్న జంబూద్వీప రాజ్యమును పాలించి దిగంత కీర్తి సంపాదించి సైన్యములు భోగభాగ్యములు కలిగి సోదరులతోనూ బ్రాహ్మణులతోనూ విద్వాంసులతోనూ వినోదించుచు యజ్ఞయాగాది కర్తవులు చేయుచు దుష్ట శిక్షణము శిష్టరక్షణము చేయుచుండియు ఇవన్నీ ఉండి కూడా అనే ఇది పెట్టాడు. ఏమిటంటే, మామూలుగా ఏమిటి, ఇవన్నీ వచ్చాయనుకోండి అందరితో వీటిలో కొట్టుకుపోతాడు. మామూలుగా ఉన్నటువంటి స్థితిలో వాడు మహాచక్రవర్తి అవ్వచ్చు, అంతకుముందు భగవంతుడి భక్తుడు అవ్వచ్చు, అంతకుముందు చాలా కష్టాలు పడి ఉండొచ్చు. ఈ కష్టాలన్నీ పడిన తర్వాత వెంటనే భగవంతుడి యొక్క సాన్నిధ్యం, భగవంతుడి యొక్క కరుణ వల్ల ఇవన్నీ రాజ్యం ఇవన్నీ వచ్చేసేసాయి, యాగాలు చేశాడు, ఇవన్నీ వచ్చాయి. ఇంకా అయిపోయిన తర్వాత భగవంతుడితో పని అయిపోయింది. ఇది మామూలుగా ఉండేటువంటి స్థితే. అంతేగా, తాను సమ్మనట్టు అయిపోయాడు భూమి మొత్తానికి. అందులో రాజ్యం ఎటువంటి ధర్మరాజు పరిపాలించింది? సమస్త జంబూ ద్వీపం. జంబూ ద్వీపం అంటే ఏమిటి? భూమి మొత్తం అనమాట.
భూమి మొత్తం రాజ్యం పొందాడు, సమస్త రాజసుఖాలు పొందాడు. అందరూ ఇక తనకి ఎదురు లేరు, శత్రువులు ఎవరు లేరు, ఉన్నటువంటి వాళ్ళు దుష్ట శిక్షణ అయిపోయిన శిష్టరక్షణం చేశాడు, పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించాడు. ఇంకా ఆయన లేనటువంటి సమస్త సంపదలు ఉన్నాయి. ఇంకా అయిపోయిందిగా భగవంతుడితో పని అనుకున్నాడా? అనుకోలేదు. ఇవన్నీ ఉండియు అని అందుకే పెట్టాడు. ఇవన్నీ చేసియు, ఇవన్నీ కలిగి ఉండియు, ఇవన్నీ పొందియు అని పెట్టాడు. పెట్టి నారాయణుని పాదార విందముల స్మరణచే దేనియందును అభిలాష లేక లోపల శత్రువులను జయించుకుని రాజ్యమునందుండెను. ఇది అసలు ముఖ్యమైనటువంటిది. మామూలుగా మనలాంటి వాళ్ళు సాధారణమైనటువంటి సామాన్య జీవులు ఏంటంటే చాలా కష్టాలు పడుతూ ఉంటాం అప్పుడప్పుడు. జీవితంలో ఒక్కోసారి వస్తాయి బోలని కష్టాలు, రోగాది బాధలు, దారిద్ర్య బాధలు, తర్వాత అందరూ కూడా మనని దగ్గర రానివ్వకుండా ఉన్నటువంటి బాధలు, ఇలాంటివి ఎన్నో వస్తాయి జీవితంలో. కొంతమందికి ఒక్కోటి రావచ్చు, కొంతమందికి అన్నీ రావచ్చు. ఇవి వచ్చినప్పుడు ఆ ఉన్ననాళ్ళు భగవంతుడిని పట్టుకుని వేలాడతాం మనం. ఎందుకని ఇంకెవరు రక్షిస్తారండి? ముందు మనం కొంచెం ప్రయత్నం చేస్తాం, స్వప్రయత్నం బయటపడడానికి, ఫలించదు. తర్వాత అక్కడక్కడ తిరుగుతాం, ఫలించదు. చివరికి భగవంతుని చేస్తాం. అలా కొట్టుకొని కొన్ని సంవత్సరాలకు బయటపడ్డాం అనుకోండి. అమ్మయ్య భగవంతుడి యొక్క కృపతో బయటపడ్డాం, అంతవరకు గుర్తుంది అనుకోండి. ఆ తర్వాత మెల్లిగా మన సంపదలు వచ్చాయి, శత్రువులందరూ పోయారు, అందరూ కూడా మనని చక్కగా చూసేవాళ్ళు వచ్చారు, మనం చెప్పినట్టు వినేవాళ్ళు వచ్చారు, అన్నీ బాగున్నాయి. ఏమీ అసలు కష్టాలు లేవనుకోండి, అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? ఆ దేవుడికి ఒక మూల మందిరం కట్టించి పెడతాం. మహా అయితే రోజు అగరబత్తి నుంచి పెడతాం, ఒక దీపం పెడతాం, అంతటితో అయిపోయింది దేవుడి పని. ఎందుకని మనకు అయిపోయిందండి, మన కష్టాలు ఎన్నో, ఇంకెందుకండి? ఇప్పుడు ఎంత పని ఉంటుందండి? ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసుకోవాలి, మళ్ళీ తర్వాత వచ్చేటువంటి పిల్లలు వాళ్ళ సంగతులు చూసుకోవాలి, మన వాళ్ళ సంగతి చూసుకోవాలి, వాళ్ళకి బ్యాంకులో బ్యాలెన్స్లు పెట్టాలి, ఇవన్నీ ఈ వీటిలో ఉంటాం. వాటి దేవుడి సంగతి అంతే, అయిపోయింది. అంటే భగవంతుని యందు నిద్ర వస్తుంది అప్పుడు మనకి. ఇది సామాన్యంగా సంసార జీవుల్లో కలిగేటువంటి స్థితి. మళ్ళీ ఎప్పటికో వస్తుంది మెళుకో భగవంతుని యందు. వస్తే వస్తుంది ఈ జన్మలో, లేకపోతే తర్వాత జన్మలో, కొన్ని జన్మలో వస్తుంది. ఎవరైనా గుర్తు చేశారనుకోండి, అరే భగవంతుడి యొక్క కరుణ వల్ల కదరా. అవును, కాదని ఎవరన్నారు ఇప్పుడు? మరి నువ్వేం చేస్తున్నావు? దీపం వెలిగిస్తున్నాను, అగరబత్తి పెడుతున్నాను, లేకపోతే పంచదార ఆవిడ నైవేద్యం పెట్టేస్తుంది, అది నువ్వేం చేస్తున్నారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టాలు పడ్డా ఇప్పుడే కదండి సుఖపడేది అంటాడు. ఓర్ని దుంపదగా, ఎటువంటి లాజిక్ అండి మంది. కానీ ధర్మరాజు మాత్రం అసలు పొరపాటున కూడా అట్లాంటిది లేదు. అందువల్ల ధర్మరాజు ఆయనకు ఉదాహరణ. ఎంత ధర్మరాజుకు వచ్చిన సంపద అంతా ఇంతనా? భూమి మొత్తానికి ఎదురులేనటువంటి ఏకఛత్రాధిపత్యం వచ్చింది. చెప్పినట్టు వినేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎన్ని అసలు చెప్పడానికి వీల్లేదు. కానీ ఇవన్నీ ఉండియు నిరంతర నారాయణ పాదార వింద స్మరణ చేయిస్తూ దేని ఎందును అభిలాష లేక వీడెందు ఎన్నుకున్నాడంటే ఆయన ఆజ్ఞాపించాడు. తర్వాత నీలాంటి ధర్మపరుడైనటువంటి వాడికి వచ్చినటువంటి వాడిని రాజ్యాభిషేకం చేసి ఈ ప్రజలందరి బాధ్యత జాగ్రత్తగా చూసేవాడికి అప్పచెప్పేదాకా నువ్వు చూడాల్సిందే అన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞగా వీటి ఎందు ఉంటున్నారు తప్ప వీటి ఎందు దేని ఎందు ఆయన మనస్సు ప్రవర్తించడం లేదు. అది ధర్మరాజు యొక్క లక్షణం. అలా ఉన్నటువంటి వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి సంపద కలిగిన వాడు, నిజమైనటువంటి ధనం కలిగిన వాడు, నిజమైనటువంటి వివేకవంతుడు. అందుకని నిరంతర నారాయణ పాదార విందముల స్మరణ చే దేని యందును అభిలాష లేక లోపల శత్రువులను జయించుకొని, బయట శత్రువులను జయించాడు, లోపల శత్రువులను జయించగలడా? అదే కష్టం. బయట శత్రువులను జయించవచ్చు, లోపలటువంటి శత్రువులను జయించడం మన లోపలే ఉంటారు. వాళ్ళని ఎట్లా జయించేది? బయట వాళ్ళంటే కత్తి పెట్టి పొడిచి, లోపల నిన్ను పొడుచుకోలేవుగా. వాడు పొడుచుకున్న కత్తి వాడికి అందదు ఆ శత్రువులకి. అటువంటి వాళ్ళు కామం, క్రోధం, లోకం, మోహం, మలం, మాత్సర్యం ఇవన్నీ కూడా వాళ్ళని జయించుకొని రాజ్యమునందుండెను అన్నాడు. ఇది జాగ్రత్తగా మనం చదువుకోవాలి. సో హియర్ హీ ఈస్ డిస్క్రైబింగ్ అబౌట్ యుధిష్ఠిర, ది ఎల్డెస్ట్ బ్రదర్ ఆఫ్ అర్జున, హ్యావింగ్ conquered all the enemies in war. He got the very huge kingdom. He got everything, all wealth, everything that is possible. He got everything, but yet
he is so wise that he never got involved in any of these things, and always his mind was dwelling with God presence, and every moment he totally got himself surrendered to God, and he was on the throne and he was looking after the kingdom only because the Lord ordered him to do so. So the Lord Krishna ordered him to continue to be the king until that time, till that time that his grandson is fit to be a king and the whole responsibility of the kingdom is handed over to him. Until that time he is instructed by Krishna to be as a king. So because of the instruction of the Lord he is continuing, but not being involved mentally in any of this wealth or grandeur. So that is the state of this Dharmaja. అది అలా ఉన్నటువంటి వాడు చందనాదుల నాకట స్రగ్గువాడు తనివి నొందనికై వడి ధర్మసుతుడు సంపదలు పెక్కు గలిగియు చక్రి పారసేవనంబుల పరిపూర్తి చెందకుండే. అంతంకొని దినంబులకు అభిమన్యు కాంతాగర్భమందున్న డింభకుండు దశమ మాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతరంపైన అశ్వత్థామ బాణానలంబం దహ్యమానుండై తలడిల్లుచు ఆకలితో బాధపడుతున్న వారలు నగలు చందనము మేడలు తల్పములచే ఆకలి తీర్చుకొనలేడు. వీన్ని అనుభవించుచున్నను ఆరోగ్యము గలవానికి జీవితమంతయు ఆకలి మందగించుడు. అట్లే ధర్మజునకు విష్ణుభక్తి యందు ఆకలి తీరలేదు అన్నారు. చక్కగా చెప్పారు. ఎవరన్నా ఆకలితో ఉన్నాడు అనుకోండి, బాగాను వాడికి మంచి నగలు మంచి చందనాదులు కాదేమో మంచి తల్పాలు ఇవన్నీ ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఇస్తే ఆకలి తీరుతుందా? మనం మామూలుగా అనుకుంటాం బంగారం చాలా విలువైంది అనుకుంటాం. విలువైంది వేరు, ఖరీదైంది వేరు. ఇది తెలియదు మనకి. ఖరీదైన దానికి విలువైన దానికి తేడా తెలుసుకోలేము మనం. బంగారం ఖరీదైందే కానీ విలువైంది కాదు. ఎందుకని అన్నారు. అదేమిటండి, ఎందుకు విలువైంది కాకపోవడం ఏమిటన్నారు. మంచి ఆకలిగా ఉందనుకోండి, బంగారపు ఇటుకలు అన్నటువంటి గదిలో పెట్టి బంధించామనుకోండి, ఆకలి తీరుతుందా? అంత ఖరీదైన ఇటుకలు ఉన్నాయి దాని నిండాను, అది మొహానేసి కొట్టుకోవాలి, బుర్ర పగులుతుంది, అంతకంటే ఎందుకు పనికిరావు. ఆకలి తీరదు. బంగారం వల్ల ఆకలి తీరుతుందా, అయితే హంసతూలిక తలపాల వల్ల ఆకలి తీరుతుందా, అదే వస్తువాహనాదుల వల్ల తీరుతుందా? ఆకలి వేస్తున్నప్పుడు విలువైంది ఏమిటండి? ఆహారమే. ఇంత ముద్దైనా చాలు, మహా విలువైంది అనమాట. అది ఒక చిన్న సంగటి ముద్ద, అయితే కొంచెం అటుకులు, పెద్ద పంచభక్ష పరిమాణాలు ఉండక్కర్లేదు. ఆకలి వేసినప్పుడు చిన్న ఏదన్నా సరే అది అసలు అంతకంటే విలువైంది ఇంకోటి లేనే లేదు. దాహం వేసింది అనుకోండి, ఒక కాసిన మంచినీళ్ళు, అది విలువైంది. అంతేగాని విలువైనవి ఇవన్నీ ఖరీదైనవి కానీ విలువైనవి కావు. ఖరీదైనవి ఎందుకు పనికిరావు మనకి. నిజంగా ఖరీదైన వాటికి విలువైన వాటికి చాలా తేడా ఉంది. విలువైనవి ఖరీదైనవి కాకపోవచ్చు, కానీ ఖరీదైనవన్నీ విలువైనవి కావు. ఇది మనకు తెలియదు, పొరపాటు పడుతుంటాం మనం. ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్ that we can never discriminate between costly things and valuable things. We always mix up these two things. The really valuable things may not be costly things, but all the costly things are never valuable. This we have to make a discrimination. For instance, when we are very hungry, when you are hungry, if you are put in a room where there are heaps of gold and you are locked in the room, what is the use? The gold which is in heaps in that room, it may be very costly but of no more use when you are hungry. Can you eat gold? Because it is, you think it is valuable. It is not valuable, it is costly. Gold is not valuable at all when you are hungry. Gold is not valuable at all when you are thirsty. So what is valuable is just a piece of bread is innumerably valuable than a heap of gold, isn't it? But the human mind tends to mix up these values. That is the weakness of human mind. The poor human logic
cannot discriminate between valuable things and costly things. We always desire to make a heap of costly things because of our foolish understanding. In life, we try to gain as many possible as costly things and we forget about valuable things. That is the human logic. But here, Yudhishthira, he was hungry of devotion to God. So his hunger is never satiated with all these riches which he got. సో ఇక్కడ ధర్మరాజుకి విష్ణు భక్తి ఎందు ఆకలి తీరలేదటండి. అందుకని ఆకలి తీరనటువంటి వాడు ఏం చేస్తాడు, ఎన్ని తిన్నా ఇంకా ఆకలి ఇంకా తినాలనుకుంటాడే, అలాగా ఎంత భక్తిగా కలిగినా ఇంకా విష్ణు ఎందు భక్తి ఇంకా తీరలేదు, ఆకలి తీరలేదు. మరి ఇవన్నీ ఉన్నాయి, హంసతులిక తలపాలున్నాయి, వస్తువాహనాదులు ఉన్నాయి, రాజ్యం, వీటిల్లో ఎక్కడుందండి, వీటిలో ఏం ఆకలి తెలుసు ఆయనకి. ఎందుకని వీటి మధ్యనే ఉన్నప్పటికీ విష్ణు భక్తి తప్ప మిగతా వాటి ఎందు అసలు ఇంక దృష్టి లేదు. ఎందుకని ఆకలి తీర్చేటువంటిది అది ధర్మరాజుకున్నటువంటి స్థితి. కొంతకాలమునకు అభిమన్యుని భార్య ఉత్తరకు 10వ మాసమున ప్రసవము సమయం వచ్చెను. లోపల శిశువు అశ్వత్థామ బాణస్పర్శ కలిగినందువలన దెబ్బతినేను. మిక్కిలి తాపమున తలడిల్లుచు గర్భగోళముననున్న శిశువు మనస్సునకు పూర్వ సంస్కార వశమున ఈ దిగువ భావము కలిగెను. ఆ లోపలటువంటి శిశువుకి పూర్వ సంస్కారం వలన భగవంతుని ప్రార్థించాలనేటువంటి భావం కలిగింది ఆయనకి. ఏమంటున్నాడంటే ఆయన, కుయ్యుడ శక్తి లేదు ఉదర గోళము లోపలనున్నవాడ దిక్కెయ్యది దాననాథనని ఎప్పుడు దల్లి గణింప విందు నేడి ఇషువహ్నివాయుటకు నియది మార్గము నన్ను గాననేమయ్య నేయ్య గలండు గర్భజనితాపద నెవ్వడిరుంగు దైవమా చిచ్చర కోలవశంబున చచ్చి బహిర్గటుడుగాని సమయమునను ఉచ్చనిత గర్భవేదన దచ్చును మా తల్లి గర్భసంతాపమునన్ చెచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు గానవచ్చుననుచు ముచ్చటలు సెప్పు సతులకు నిచ్చలు మా యవ్వ నేడు నిజమై ఎడునో. ఈ లోపల గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ అంటున్నాడు ఏమనంటే, నేను గర్భమున బాధపడుతున్నాను, మొరబెట్టుకున్నట్టుకు అవకాశం లేదు, మొరబెట్టుకోవడానికి బయటకు వచ్చాక కదా ఏడవగలిగేటువంటిది, ఆ లోపల మొరబెట్టుకునే అవకాశం లేదు. తనకు భర్త లేడని తల్లి దుఃఖించుట గ్రహించి తిని నేను ఈ అస్త్రబాధ పోగొట్టుకున్నట్టుకు మొర ఎవరిని గుర్చిపెట్టుకునవలను అనుకున్నట్టు ఆయన. అస్త్రము ప్రభావం వలన నేను చనిపోయి నా దేహం ప్రసవమైనచో తల్లి గర్భశోకమును చనిపోవును. భర్త పోతే పోలే పిల్లవాడు నాడు భగవంతుడు రక్షిస్తాడనేటువంటి దాంతో ఈవిడ ఉంది ఉత్తర. ఆ పిల్లవాడు చనిపోయి పుడితే ఇంకా ఆ క్షణం నుంచి ఉంటుంది ఆవిడ వెంటనే పోతుంది, ఎందుకని నా తల్లి బతకదు. అస్త్రజ్వాలలు వచ్చినప్పుడు కృష్ణుని ప్రార్థించి తినని ఇతర స్త్రీలతో మా తల్లి చెప్పుచుండగా నేను గ్రహించి తిని. ఆమె చెప్తూ ఉండేదిట, నాకేం భయం లేదు, ఆయన ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నేను ప్రసవించినప్పుడు నాకేం భయం లేదని చెప్పి వీడు చెప్తూ ఉంటే విన్నట్టు లోపల వీడు. నేడు నేను ప్రార్థించినను అతను నిజంగా రక్షింపకూడునా, అందువల్ల నేను ఈ లోపల నుంచి ప్రార్థిస్తే అతను నన్ను రక్షిస్తాడా అని ఆలోచిస్తున్నట్ట ఈ లోపల ఉన్నటువంటి శిశువు. తర్వాత రాడా చూడ సమస్త భూతములలో రాజుల్లు వాడిచ్చటన్ లేడా పారుని ఇచ్చరమ్ముదులగన్ లీలాగతింద్రోచిన నాకీడానేడ అభయప్రదానమతడు ఊహింపన్ నతత్రాతమున్ కాడాయరుంగద ఎందరగావడే ఎడల మత్కర్మంబుదానెట్టిదో అని గతాగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున. అప్పుడు అనుకుంటున్నట్టు ఏమనంటే, సమస్త జీవులలో ఉన్నవాడు నా యందు లేడా, వచ్చి నన్ను అస్త్రబాధ నుండి తప్పించి అభయం ఒసగలేడా, ఇందరను రక్షించను, నన్ను రక్షింపకుండుట నా కర్మం ఎట్టిదో అని వచ్చుచూ పోవచ్చున్న ప్రాణములు గల స్థితిలో పిండమునందున్న శిశువు ప్రార్థించను. వెంటనే అతనికి ఒక రూపం ముద్రితమయ్యను.
ఆ వెంటనే ఏమైందంటే మేఘంబు మీది క్రొమ్మెరుగు కైబడి మేనిపైనున్న పచ్చని పటము వాడు గండ భాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవన్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుగింపు కలుగువాడు బాలహక్క మండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగర వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్రదేహుడు ఒక్క గరజేత దాల్చి నేత్రోత్సవముగ విష్ణుడు ఆవిర్భవించిన వేళయందు. ఎప్పుడైతే ఇలా ప్రార్థించాడో ఆ పరీక్షిత్తు లోపల శిశువు, అప్పుడు వెంటనే అతనికి ఒక రూపం ముద్రితమయ్యాను. ఎదురుకుండా ఒక రూపం కనిపించింది. అది మెరుపు తీగ వంటి ఉత్తరీయము, చెక్కిళ్లను తడుకింపజేస్తున్న కుండలములు, అస్త్రబాధను బెదిరించుతున్న ఎర్రని కన్నులు, సూర్యమండలముల వంటి కిరీటము, మెడలో వనమాల, చేతియందు గదా ధరించి విష్ణుని రూపం అతనికి తోచెను. బొటన వేలు ప్రమాణమున ఈ రూపము శిశువునకు దర్శనమిచ్చెను. ఈయన గర్భంలో ఉన్నాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎంతున్నాడు? ఇంతుంటాడు. ఆయనకి భగవంతుడు మొత్తం కనిపించాలంటే ఎంత కనిపిస్తాడు? అంగుష్ఠమాత్ర దేహ అంటే బటన వేలు ఎంత ఉంటుందో అంత దేహం గలవాడు. అలా అంగుష్ఠమాత్ర దేహుడు అనేటువంటి ఆయన నారాయణుడు అంటారు. ఆయన దర్శనం ఇచ్చాట ఈ పరీక్షిత్తుకి. ఎక్కడ? తల్లి గర్భంలోనే. ఆయన ప్రార్థించింది అక్కడే ప్రార్థించాడు. స్వామి, నన్ను ఎవరు రక్షిస్తారు? మా తల్లి చెప్తూ ఉండగా విన్నాను. మా తల్లి ఇతర స్త్రీలతో చెప్తోంది, నాకేం భయం లేదు, నా శిశువు జన్మించేప్పుడు కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, నా స్వామి ఉన్నాడు నన్ను. ఆయన తాతయ్య తనకి, కానీ తాతయ్యనే కాదు, భగవంతుడిగా సర్వాంతర్యామిగా చూసింది ఆయన్ని. ఆయన రక్షిస్తాడు నన్ను, అందుకని నాకేం భయం లేదు అని చెప్పి ఆవిడ చెప్తుండగా లోపల విన్నట్టు శిశువు. కాబట్టి మా తల్లి చెప్తుంటే విన్నాను, అందుకని ఆయన రక్షిస్తాడు.